ఆదోని జిల్లా అయితే తమ ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు ఎమ్మెల్యే విరూపాక్షి. గత కొన్ని రోజులుగా జిల్లా కోసం పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. జిల్లా సాధించే వరకు జేఏసీ చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆదోని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఆదోని జిల్లా సాధన కోసం జరుగుతున్న బంద్కు ఆయన మద్దతు తెలిపారు. మన 5 కాన్స్టిట్యూన్సీలు ఆలూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఎమ్మునూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, ఆదోని అయితే అందరూ 5 కాన్స్టిట్యూన్సీలు ఎందుకంటే అనుకూలంగా ఉంటుందని ఆదోని జిల్లా అయితే. ఎందుకంటే మన ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఏదైనా వనరు రావాలన్నా, మెడికల్ కాలేజ్ రావాలన్నా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ కానీ ఆదోనిలో పడింది కాబట్టి దాని చుట్టుపక్కల చాలా అభివృద్ధి అవుతుంది. ఈ పశ్చిమ ప్రాంతాలు, మన పశ్చిమ ప్రాంతాలన్నీ చాలా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే కర్నూలుకు పోవాలంటే ఇప్పుడు మేము జిల్లా మామూలు అన్ని జిల్లాలు ఉంటే మేము ఏమనేవాళ్ళం కాదు. మాకు చాలా లాంగ్ అవుతుంది. కర్నూలు జిల్లా మాకు 120 కిలోమీటర్లు అవుతుంది. ఆదోని అయితే 20 కిలోమీటర్లు ఉంది. 120 ఎక్కడ 20 కిలోమీటర్లు అనే విధంగా చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరు, మేమే కాదులే, పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీలు టీడీపీతో సహా అందరికీ ఆదోని జిల్లా కావాలని అందరూ అనుకుంటున్నారు.